ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఎంతో మంది ఇప్పుడు సినీ అవకాశాలను కూడా దక్కించుకొని కెరియర్ పరంగా దూసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఆడ మగ మాత్రమే కాకుండా హిజ్రాలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హిజ్రాలు కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ వైరల్గా మారుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు హిజ్రాలు వారి యొక్క హక్కుల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు వారిని పట్టించుకోవటం లేదని తెలియజేస్తూ వస్తున్నారు. అందుకే చాలా మంది హిజ్రాలు డబ్బు అడుక్కొని జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం అలాంటి పనులు కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ వస్తున్నారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్లకి పని చేసుకోవటానికి పని కూడా దొరకదు. దీంతో చాలా మంది అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా వారి యొక్క హక్కుల కోసం పోరాడే ట్రాన్స్జెండర్ అక్షయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు హిజ్రాలకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించటం లేదని, తమను సరిగ్గా పట్టించుకోవటం లేదని తెలియజేసింది. అందుకే చాలా మంది హిజ్రాలు షాప్ ఓపెనింగ్ జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా వెంటనే అక్కడికి వెళ్లి భిక్షాటన చేస్తున్నారని తెలియజేశారు. అయితే అలా వెళ్లిన సమయంలో వారికి అవమానాలు కూడా జరుగుతాయట. ఈ క్రమంలోనే వారు ఆగ్రహానికి గురైనప్పుడు అసాంఘిక చర్యలకు పాల్పడతారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అంతేకాదు వారు ఇలాంటి కార్యక్రమాలు ఉన్న చోట అడుగుపెట్టినప్పుడు 10,000 ఇస్తామని చెప్పి పక్కకు తీసుకెళ్లి తర్వాత 1,000 రూపాయలకు చేతిలో పెట్టి పంపించేవారట. ఇలా ప్రతి విషయంలో ట్రాన్స్జెండర్లకి అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని సందర్భాలలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వారిని ఆ పని కోసం తీసుకెళ్లి ముందు 1-2 అని చెప్పి తర్వాత 10 మంది వచ్చేవారని ఆమె తెలియజేశారు. ఇలా ప్రతి హిజ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారని ఆమె ఈ సందర్భంగా తెలియజేసింది. అందుకే తమకు కూడా మంచి హక్కులను కల్పించినట్లయితే తాము కూడా అందరికంటే గొప్పగా బ్రతికి చూపిస్తామంటూ ఈ సందర్భంగా అక్షయ ప్రిన్సీ తెలియజేశారు. అలాగే సమాజంలో కూడా తమకు మర్యాద లభించదని, వారు అలా మాట్లాడుతున్నారు, ఇలా నడుస్తున్నాడని చులకనగా చూస్తారంటూ వివిధ రకాల పేర్లతో పిలుస్తారంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది. చాలా మంది హిజ్రాలు వారి జీవితాన్ని చాలా ఆనందంగా గడిపేస్తారనుకుంటారు, కానీ మా బాధ మాకే తెలుసు అంటూ ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ అక్షయ ప్రిన్సీ తెలియజేసింది.